గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ప్రజెంట్ మీ ముందు చూపించేది అడ్మిట్ కార్డ్. ఇది ఎస్ఎస్సి పీఈటీ అడ్మిట్ కార్డ్. ఓకేనా. సో 2022 నోటిఫికేషన్ అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్. వీళ్ళైతే లాస్ట్ ఇయర్ మేలో రన్నింగ్ చేసారు. ఓకేనా. సో ఏప్రిల్ మే టైంలోనే సమ్మర్లోనే రన్నింగ్ చేసారు. అండ్ వీళ్ళకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఎందుకు చూపిస్తున్నా అంటే వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ఒక 15 days గ్యాప్లోనే అడ్మిట్ కార్డ్ వస్తుంది, డేట్స్ వస్తుంది. సో చాలామంది మన ఛానల్లో కామెంట్ చేస్తున్నారు నా ప్రీవియస్ వీడియోస్ కానీ రీసెంట్ అప్లోడెడ్ వీడియోస్కి. ఎస్ఎస్సి మనకు పీఈటీ పిహెచ్డికి వెళ్ళేటప్పుడు ఏమేమి అవసరము, ఏమేమి తీసుకెళ్ళాలి చెప్పండి, సర్టిఫికేట్స్ మేము రెడీ చేసుకుంటామని చాలామంది అడుగుతున్నారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి అంత ఏం సర్టిఫికేట్స్ అవసరం ఉండవు పీఈటీ టైంలో. ఓకేనా. పీఈటీ పిహెచ్డి టైంలో అంతగానం సర్టిఫికేట్స్ అవసరం ఉండవు. దానికి ఏం టెన్షన్ తీసుకోకుండా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో చేస్తున్నా. ఓకే. సో కానిస్టేబుల్ జీడీ 2022 ఇది నోటిఫికేషన్ నేము. ఈ అడ్మిట్ కార్డ్ ఫర్ పీఈటీ పిహెచ్డి. ఓకేనా. సో చూసుకోవచ్చు, పీఈటీ పిహెచ్డికి ఇట్లా వస్తుంది. సేమ్ మనకు కూడా ఇంతే వస్తుంది. అండ్ ఇది మా ఫ్రెండ్ది. సో సింపుల్ మన కేటగిరీ వస్తుంది. సో ఇక్కడ రిపోర్టింగ్ టైం వస్తుంది 4:30 AM. 4:30 AM అంటే మనం 3:30కి 4 AM వరకు అక్కడ ఉంటే సరిపోతుంది. అండ్ డేట్ చూడండి. సో మే 4th జరిగింది మా ఫ్రెండ్కి. మేలోనే చూడండి, May 4, 2023, May 4. సో ఓకే. సో ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్. ఇది 2024, ఇది మే. అండ్ 1 year బ్యాక్ 2023లో. ఓకే. ఇది 24 May 4th రన్నింగ్ ఉంది మా ఫ్రెండ్కి. అండ్ రూల్ నెంబర్ వస్తుంది, ఇట్లా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ సిఐఎస్ఎఫ్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్, సిఐఎస్ఎఫ్ నిసా కాంప్లెక్స్ హకీంపేట్లో ఉంటుంది. ఓకే. హకీంపేట్లో ఉంది. సో తెలంగాణ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడే ఉంటుందండి మీకు. చూడండి, క్యాండిడేట్ మస్ట్ క్యారీ ఫోర్ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్. అండ్ ఓకేనా. సో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటుంది కదా. సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి ఒక 4. సో ఇందులో క్యాండిడేట్ మస్ట్ క్యారీ 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రీసెంట్ అండ్ అట్లీస్ట్ 1 ఫోటో బియరింగ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ అంటే సచ్ యాస్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సో ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ. నార్మల్ ఆధార్ కార్డు మనం అప్లికేషన్ చేసేటప్పుడు పెడతాం కదా, అది అందరూ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డులో మీ నేమ్, ఓకే, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 మ్యాచ్ అవ్వాలి అప్లికేషన్లో ఉన్నట్టు. ఎస్ఎస్సి అప్లికేషన్లో మీ పేరు ఎట్లుందో మీ డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అందులో. ఓకేనా. సో డేట్ ఉండాలి, మంత్ ఉండాలి, ఇయర్ ఉండాలి. ఈ డేటు, మంత్, ఇయర్ 3 ఉండాలి. ఓకేనా. సో అట్లయితేనే తీసుకెళ్ళండి. లేకపోతే పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సో వేరే ఏమన్నా ప్రూఫ్ తీసుకెళ్ళండి, ఓటర్ ఐడి కానీ. సో మ్యాక్సిమం మన వాళ్ళు ఆధార్ కార్డు కరెక్ట్ ఉంటుంది. సో నేమ్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో కరెక్ట్ ఉండాలి. ఎస్ఎస్సి అప్లికేషన్లో ఎట్లుందో అట్లా. అప్పుడైతే ఏం కాదు. ఓకే. సో ఇది ఇష్యూడ్ బై యూనివర్సిటీ కాలేజ్ ఐడి కార్డు, కాలేజ్ ఐడి కార్డు కూడా ఉంటే ఏం కాదు. సో ఇది దే షెల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ అంటే ఇంతే. ఒకటి అడ్మిట్ కార్డు, ఓకే, అడ్మిట్ కార్డు. ఒకటేమో ఆధార్ కార్డు. 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. గివ్వే ఇంపార్టెంట్, ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఓకేనా. అండ్ ఎవరైతే రిలాక్సేషన్ కావాలనుకుంటారో ఎస్టీలకు హైట్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓన్లీ ఎస్టీలకు. సో హైట్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, 170 centimeters కంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి. కానీ 170 కంటే తక్కువ ఉండి ఈ 123, 124, 125 సెంటీమీటర్లు ఉన్న ఎస్టీ క్యాండిడేట్స్ మేల్కి కానీ ఫీమేల్కి కానీ, ఫీమేల్కి హైట్ రిలాక్సేషన్ ఉంటుంది, మేల్కి ఉంటుంది. సో వాళ్ళు ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తే చూపిస్తే మీకు హైట్ అనేది తక్కువ కొలుస్తారు. ఓకేనా. మీకు ఎంత ఎస్టీకి 162.5 కదా, ఈ 162.5 మినిమం చూస్తారు మీకు. లేదు నేను 170 ఉన్నా అంటే నీకు అవసరం లేదు. ఒకవేళ 170 కంటే తక్కువ ఉంటే ఎస్టీ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఓకేనా. కమ్యూనిటీ సర్టిఫికేట్. అండ్ ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ ఏమి ఇచ్చింది చూద్దాం. సో ఇది అడ్మిట్ కార్డ్ టు అపియర్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ స్టేట్ ఈస్ ప్రొవిజనల్ అంటే కంపల్సరీ తీసుకుపోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి చదువుతాను నేను ఫాస్ట్గా చదివి మీకు చెప్పేస్తాను ప్రతి ఇంపార్టెంట్ పాయింట్. సేమ్ అడ్మిట్ కార్డ్, సేమ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, సేమ్ మీకు వస్తుంది. ఓకేనా. సో ముందే చెప్పేస్తున్నా అడ్మిట్ కార్డు గురించి కూడా, మీకు ఏం టెన్షన్ ఉండదు అవసరం. ఓకేనా. ఏం అవసరం లేదు, ఒక ఫోటోలు, ఆధార్ కార్డు, మీ అడ్మిట్ కార్డు పట్టుకొని పోతే అయిపోద్ది ఇది. So according to the important instruction issued, candidate publishing notification is mandatory for eligible candidate to bring documents related to exemption of relaxation in height and chest during physical. అంటే ఏం లేదు, ఎస్టీ క్యాండిడేట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మీకు హైట్ రిలాక్సేషన్ కానీ చెస్ట్ రిలాక్సేషన్ కానీ ఉంటుంది. సో ఇది అర్థమైంది కదా.
ఎస్టీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తే ఏం లేదు, హైట్ కానీ చెస్ట్ కానీ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మేక్ షూర్ టు బ్రింగ్ ఏ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ set of required documents. If at any stage it is found that you do not fulfill any eligibility conditions, your candidate eligibility cancelled. No appeal against such cancellation will be entertained. Hence, you are advised to ensure properly that you fulfill eligibility. ఏం లేదు, సో ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళొద్దు. అండ్ మీరు తీసుకుపోయేదాన్ని ఒక సెట్ జిరాక్స్ తీసుకుపోయారు అంతే, ఓకేనా. సో మీరు ఒకవేళ ఎస్టీ వాళ్ళు తీసుకుపోయారు అనుకోరు, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక జిరాక్స్ అయితే తీసుకొని పోర్రి, ఓకేనా. సో అంతే. It is compulsory to bring admit card for physical standard test efficiency. Candidate will be permitted to appear PST centers shown in their admit card and not any other center. No change will be entertained. సో కొంతమంది ఏం చేస్తారంటే ఒక సెంటర్ అయితే ఒక సెంటర్ పోతారు, ఓకేనా, కన్ఫ్యూజ్ అవుతారు, ఓకే. సో అలాంటి వాళ్ళకి మీ సెంటర్కే పోవాలి, మీ సెంటర్ కాకుండా వేరే సెంటర్ పోతే మిమ్మల్ని అలో చేయరు. సో పాయింట్ నెంబర్ 1 అది చెప్పిండు. ఇంకోటి ఏంటంటే కంపల్సరీగా అడ్మిట్ కార్డు తీసుకుపోవాలని చెప్పిండు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్లో ఏం చెప్పిండు మనోడు, candidate should bring any one of the original evidence. సో డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఏదో ఒకటి సింపుల్ అంతే. ఆధార్ కార్డు తీసుకొని పోర్రి. సో మన ఫోటో ఉండాలి దాని మీద, ఆధార్ కార్డులో మన ఫోటో ఉంటుంది, ఓటర్ ఐడి మన ఫోటో ఉంటుంది, పాన్ కార్డు మన ఫోటో ఉంటుంది, లేదంటే స్కూల్ కాలేజ్ ఐడి కార్డు ఉంటే మన ఫోటో ఉంటుంది, ఏదైనా ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ రిపోర్టింగ్ PTPST అడ్వైజ్ టు ఎన్షూర్ దట్ దే ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ ఆల్రెడీ పబ్లిష్ ఇన్ ద నోటిఫికేషన్. సో ఏంటంటే హైటు 170, ఓబీసీ ఎస్సీలకు 170 కంపల్సరీ ఉండాలి, ఎస్టీలకు 162.5 ఉండాలి. అండ్ దీంతోపాటు ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అప్పుడే మీకు ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే హైట్ రిలాక్సేషన్ చూస్తారు. సో ఈ 170కి మనకు ఓబీసీ ఎస్సీలకు కొంచెం తక్కువ ఉందనుకోండి హైట్, మీరు పోకపోవడమే బెటర్. 169.9 ఉన్నా తీసేస్తారు, 99% తీసేస్తారు. హైట్ అనేది కంపల్సరీ ఉండాలి. క్యాండిడేట్ అడ్వైజ్ నాట్ టు క్యారీ వాల్యుయబుల్ ఐటమ్స్, మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్. సో ఎగ్జామ్ సెంటర్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్. సిన్సియర్లీ నో ఫెసిలిటీ విల్ బి ఫర్ సేఫ్ కీపింగ్ పర్సనాలిటీ. ఏం లేదు, బ్యాగ్ తీసుకుపోతాం, బ్యాగులు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అట్లా మూలలో పెట్టుకోవచ్చు, ఓకేనా. సో పోతే మాత్రం సంబంధం లేదంటారు, బట్ ఫోన్లు తీసుకుపోతాం, కంపల్సరీ ఫోన్లు తీసుకుపోతాం. ఎంట్రెన్స్లోనే మన ఫోన్లు వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని మనకు చిన్న చిట్ ఇస్తారు, లేదంటే మన బ్యాగులో పెట్టుకోవచ్చు, దానికి ఏం అవసరం లేదు. ఇగో లెఫ్ట్ థంబ్ అనేది అక్కడ తీసుకుంటారు, ఓకేనా. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ విల్ బి టేకెన్ డ్యూరింగ్ PST అప్పుడు లెఫ్ట్ థంబ్ తీసుకుంటారు. సో దానికి ఏం మరకలు పడకుండా దాన్ని మంచిగా కాపాడుకోరు, ఓకేనా. సో దానికి ఆయిల్ కానీ మరకలు కానీ అబౌట్ కూడా పెట్టకూరు, మంచిగా శుభ్రంగా కరెక్ట్ చూసుకోరు, అదే చెప్తున్నాను. దేర్ ఫోర్ క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ టు కీప్ దేర్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ప్రాపర్, లెఫ్ట్ థంబ్ అనేది ప్రాపర్గా ఉండాలి, నీట్ అండ్ క్లీన్. చూసినావా ఇది. సో నో జర్నీ ఫేర్ ఈజ్ అడ్మిసిబుల్, అంటే మనకు జర్నీ ఫేర్ అనేది ఏమి ఇయ్యరు. నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్ అడ్వైజ్ టు బ్రింగ్ ఓన్ స్పోర్ట్స్ కిట్. స్పోర్ట్స్ అంటే ఏం లేదు, మీ షూస్ అనేటివి తీసుకుపోవాలి. వితౌట్ షూ కొట్టినాయి కదా, విత్ షూ కొట్టినాయి కదా, అది మీ ఇష్టం. సో నెక్స్ట్ ఏం ఇచ్చింది, ఇవన్నీ చదువుకుంటే టైం పట్టట్టుంది, అయినా ఏం కాదు. సో క్యాండిడేట్ అపియరింగ్ PTPST మస్ట్ బ్రింగ్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఓకే. ఏ ఉమెన్ క్యాండిడేట్ హూ ఈజ్ రిజల్ట్స్ టెస్ట్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎట్లాగో రారు, అది అవసరం లేదు. ఎక్స్ సర్వీస్ మెన్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ కంప్యూటర్ బేస్డ్ విల్ హ్యావ్ టు అపియర్ PTPST. సో వాళ్ళకి హైట్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి 16 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా SSCGకి మళ్ళీ అప్లై చేసుకుంటే వాళ్ళకి హైట్ చెస్ట్ కొలుతారు, కానీ రన్నింగ్ అనేది ఉండదు. అండ్ దిస్ ఈజ్ ద క్యాండిడేట్ కాపీ టు కీప్ ఇట్ క్యాండిడేట్ టిల్ ద డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మీ ఎగ్జామ్ హాల్ టికెట్లు, మీ PET హాల్ టికెట్లు, PST హాల్ టికెట్లు అనేది పోగొట్టుకోవద్దు, మీ దగ్గరనే ఉంచుకోవాలి. ఇది 1.5 km 1.6 రేస్ మీకు తెలిసిందే. క్యాండిడేట్ అడ్వైజ్ నాట్ టు యూజ్ చేయొద్దు. సో డ్రగ్స్, కొంతమంది డ్రగ్స్ యూజ్ చేస్తారు ఎనర్జీ వస్తుందని. ఎనీ క్యాండిడేట్స్ ఫౌండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ ఎనర్జెటిక్ మెడిసిన్ డ్యూరింగ్ PET విల్ బి డిబార్డ్. అంటే కొంతమంది ఎనర్జీ డ్రింక్స్ అంటారు, డ్రగ్స్ అంటారు. సో కొన్ని డ్రింక్ చేసి వస్తారు నైట్ కానీ మార్నింగ్ కానీ రన్నింగ్కి ముందు, అవి మాత్రం పని చేయదు. ఒకవేళ వాళ్ళు తీసుకొస్తే మాత్రం ఇక లైఫ్ లాంగ్ నువ్వు SSCకి అప్లై చేయకుండా చేస్తారు, నీ మీద కేసు బుక్ అవుతుంది. సో అలాంటి ప్రయోగాలు చేయకూరి, వాళ్ళన్నా మీ ఫ్రెండ్స్ చెప్పినా కానీ ఏం తాగకూరి, జస్ట్ ఒక వాటర్ తాగుర్రి అంతే. ఇంతకు మించి ఏం లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయరు, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఆల్రెడీ వీడియో 10 నిమిషాలు అయిపోయింది, సో నియర్లీ 10 minutes చెప్తున్నా కదా. SSCGDకి ఒక ఫోటోలు, ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు అంటే ఇప్పుడు హాల్ టికెట్, SSCGD PET హాల్ టికెట్, ఈ 3 తప్పించి ఏం అవసరం లేదు. ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోపోర్రి. మీకు హైట్ కానీ చెస్ట్ కానీ కొంచెం తక్కువ అయితే అక్కడ మీకు అది పనిచేస్తుంది, ఎందుకంటే మీకు రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి, అంతే. మిగతా వాళ్ళకి ఏం అవసరం లేదు.
ఓబీసీలు ఎస్సీలు ఏం అవసరం లేదు. జస్ట్ కరెక్ట్ ఫోటో, ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు, మీ ఫోటో ఉండాలి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేము కరెక్ట్ ఉండాలి ఎస్ఎస్సిలో ఉన్నట్టు. అంతకు మించి అంటే ఎస్ఎస్సి అప్లికేషన్లో ఉన్నట్టు, ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్ ఫామ్ ఉన్నట్టు నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది. సో ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే అదే, లేదంటే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకెళ్తే బెటర్. అంతకు మించి ఏం అవసరం లేదు. సో లెఫ్ట్ థంబ్ అనేది తీసుకుంటారు అక్కడ. కొంతమందికి లెఫ్ట్ థంబ్ రాదు, వాళ్ళు ఇబ్బంది అవుతుంది. సో ఫైనల్ జాబ్లో కూడా కొంతమంది అది హోల్డ్ ఉంటుంది, వాళ్ళది రిజల్ట్స్ రావు, అంత కథ ఉంటుంది. అందుకే లెఫ్ట్ హ్యాండ్ని మీరు అప్డేట్ చేసుకోర్రి. చాలా డేస్ నుంచి అప్డేట్ చేసుకొని వాళ్ళు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోర్రి. అన్ని మొత్తం 10 ఫింగర్లకు 10 థంబులు అప్డేట్ చేసుకోర్రి, ఆధార్ ఫుల్ అప్డేట్ చేసుకోర్రి. సో లెఫ్ట్ థంబ్ తీసుకుంటారు కాబట్టి కొంచెం దాన్ని టేక్ కేర్ చేసుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అన్ఎంప్లాయ్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది నేను పోస్ట్ చేస్తాను. నన్ను అడుగుతారు, ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఎవి యూజ్ అవుతుందో అది మాత్రం క్యాండిడేట్స్కి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్లో పెడతాను. ఓకేనా, సో కొంతమందికన్నా యూజ్ అవుతుంది కదా, మనకి చాలా చిన్న ఛానల్. సో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తా, అది కొంతమందికి యూజ్ అవుతుంది చాలా మనకి. ఓకే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ అఫీషియల్గా ఎస్ఎస్సి వాళ్ళు ఇచ్చిన అడ్మిట్ కార్డే. సో నేను ఏది చెప్పినా అఫీషియల్ ఎస్ఎస్సి వాళ్ళు ఇచ్చింది బేస్ చేసుకొని చెప్తా, లేదంటే ప్రీవియస్ ఇయర్ 2021-22 నోటిఫికేషన్స్ కట్ ఆఫ్స్ కానీ సో దాని ప్రాసెస్ని చూసి చెప్తాం. ఓకేనా, సో నేను కూడా ఫోర్స్ఫుల్ లేను, నేను కూడా మీరు ఒక అన్ఎంప్లాయ్నే, నేను కూడా ట్రై చేస్తున్నా, నేను కూడా ఎగ్జామ్ రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తున్నా, నేను కూడా గ్రౌండ్కి వెళ్తున్నా. ఓకేనా, సో అది థ్యాంక్ యూ సో మచ్. గ్రౌండ్ ప్రాక్టీస్ గట్టిగా చేసుకోర్రి. సో టైం లేదు మనకి, అండ్ స్కోర్ బాగున్న వాళ్ళు అయితే మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళుర్రి. కొంచెం డౌట్ ఉందనుకుంటే అట్లీస్ట్ ఒక పూటనన్నా కంపల్సరీ రన్నింగ్ బోర్రి. ఓకే, సో అది అంతే. సో ఉంటాం మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.